పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ హైలైట్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా బుడ్డదానికి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ షో జరుగుతుంది. దానికి మేము స్ట్రాబెర్రీ అని నేమ్ ఇచ్చాము. సో నేను స్ట్రాబెర్రీ కాస్ట్యూమ్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు, కానీ నేనే ఒక కార్డ్బోర్డ్ మీద స్ట్రాబెర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం దాన్ని ఎంగేజ్ చేయడానికి అని చెప్పి నేను ప్రిపేర్ చేశాను. అంటే అందరూ చేస్తారు, కానీ నేను జస్ట్ మెమరీ లాగా రికార్డ్ చేసుకున్నాను. రికార్డ్ చేసి మీకు కూడా చూపిద్దాంలే అన్నట్టు ఈ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇందులో మెమరీ ఏముంది అని అనుకోవచ్చు, కాకపోతే నేను ఇదే ఫస్ట్ టైం కదా చేయడం మా బుడ్డదాని కోసం అని చెప్పి, సో నేను అందుకే రికార్డ్ చేసుకున్నాను. నేను ఈ వీడియో చేయడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి మెమరీ కోసం అయితే, సెకండ్ రీజన్ వచ్చేసి నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అన్నట్టు. నేను పక్కన యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. నాకు అంత క్లియర్గా అనిపించలేదు. నేను యూట్యూబ్లో స్ట్రాబెర్రీ హౌ టు మేక్ ఏ స్ట్రాబెర్రీ కాస్ట్యూమ్ అని కొడితే ఫస్ట్ వచ్చిన వీడియోనే నాకు అంత క్లియర్గా అనిపించలేదు. మనం కూడా చేసి పెడితే నెక్స్ట్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందిలే అన్నట్టు చేశాను, రికార్డ్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి నేను 2 చార్ట్స్ తీసుకున్నా, రెడ్ కలర్వి. చార్ట్స్ అంటే మనం మాల్ డ్రాయింగ్ వేసే చార్ట్స్ కాదండి, థిక్ చార్ట్స్ అని మనం స్టేషనరీ షాప్లో అడిగితే ఇస్తారు. 40-50 రేంజ్లో ఉంటుంది. కార్డ్బోర్డ్ మీద కూడా చేయొచ్చు, కానీ వాటితో చేస్తే ఏంటంటే పిల్లలకి కొంచెం ఎక్కువసేపు ఉంచుకునేటప్పటికి మెడనొప్పి లాగా వస్తుంది. ఈ థిక్ చార్ట్స్ అనుకోండి స్టిఫ్గాను చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. సో ఇవి వచ్చేసి ప్రిఫర్ చేయడం అనేది చాలా బెస్ట్ ఐడియా అనమాట. థిక్ చార్ట్ తీసుకోవాలని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, నేను చూసిన యూట్యూబ్ వీడియోలో వచ్చేసి దీంతోనే చేశారు కానీ అసలు ఏం చెప్పలేదు. సో నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను ఎలాగో చాట్ చేస్తున్నాను కదా అని చెప్పి బుజ్జితల్ని ఎంగేజ్ చేపిద్దాం అని చెప్పి నేను ఎలాగో స్ట్రాబెర్రీ వేసుకున్నాక ఒక 2-3 లైన్స్ చెప్పాలి స్ట్రాబెర్రీ గురించి అని చెప్పి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అది చెప్పగలుగుతుంది కానీ కన్ఫ్యూజ్ అవుతుంది, తడబడుతుంది. సో నేను కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, అంటే చెప్పిందే చెప్పిస్తున్నాను. నేను చేసినంతసేపు, నా పక్కన కూర్చున్నంతసేపు మ్యాక్సిమం ట్రై చేశాను చెప్పించడానికి. లాస్ట్కి చెప్పిందనమాట. నెక్స్ట్ నేను కట్ చేసిన స్ట్రాబెర్రీ షేప్ వచ్చేసి, అంటే నా బుజ్జితల్లికి పెట్టి చూసుకున్న హైట్ సరిపోయిద్దా లేదా, అంటే మనం కొంచెం చిన్నగాను కొంచెం పొడవుగాను చేసుకోకూడదు కదా, సరిపోని హైట్ చూసుకోవాలని చెప్పి పాపకు పెట్టి చూసుకున్నాను. కరెక్ట్గానే వచ్చింది. కరెక్ట్గానే వచ్చాక నేను స్ట్రాబెర్రీ అంతా అయ్యాక దానికి పైన లీవ్స్ ఇవ్వాలి కదా, సో నేను గ్రీన్ చాట్ తీసుకున్నా. సేమ్ గ్రీన్ కూడా థిక్ చాట్ అనమాట. గ్రీన్ కలర్ కూడా థిక్ చాటే తీసుకొని పైన లీవ్స్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని స్ట్రాబెర్రీకి పైన లీఫ్ లాగా అంటించాను అనమాట. చూడండి మీరే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్ట్రాబెర్రీకి చిన్న కార్టూన్ ఫేస్ లాగా ఏమన్నా ఇద్దాము, 2 ఐస్ మౌత్ అలాగా కార్టూన్ ఫేస్ లాగా ఇద్దామని చేశాను. బాగానే వచ్చింది. నేను ఇక్కడ ఐస్కి మౌత్కి పెయింటింగ్ కూడా వేసినట్టున్నాను. ముందు క్లిప్స్లో ఉంటుంది చూడండి. దానికి ముందు బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటంటే, నేను ఆ బ్యాక్ ఎండ్ స్టోరీ క్లిప్స్ అన్ని రికార్డ్ చేయలేదు. నేను ఇక్కడ ఐస్కి వైట్ కలర్ పెయింట్ వేసాను, ఐ బాల్స్కి బ్లాక్ కలర్ వేసాను. బ్లాక్ కలర్ పెయింట్ వచ్చేసి అభి నేను వేస్తాను అన్నాడని చెప్పి, సరే అభి వేస్తానన్నాడు కదా బాగానే వేస్తాడులే అని ఇచ్చాను. అభి వేసేటప్పుడు పాపం చేయి జారి ఆ బ్లాక్ కలర్ పెయింట్ ఆ షీట్ మీద పడిపోయింది. అంటే పెద్ద మార్క్ లాగా పెయింట్ పడిపోయింది. దాన్ని కవర్ చేయడానికి నాకు 1 అవర్ పైనే పట్టింది. అంటే దాని మీద మళ్ళీ వైట్ పెయింట్ వేస్తే అది రెడ్లో మిక్స్ అయ్యి మళ్ళీ రెడ్ వేస్తే అవన్నీ కలవట్లా, అంటే అది ఇంకా ఇంత పెద్దది అయిపోయింది అనమాట. దాన్ని మళ్ళీ లాస్ట్కి కవర్ చేశాను, కానీ ఈ బ్యాక్ ఎండ్ స్టోరీ అంతా నేను రికార్డ్ చేయలేదు. ఎందుకంటే నేను కంగారులో ఎన్ని వేసుకుంటా ఉన్నా కానీ రికార్డ్ చేయలే. మీకు మౌత్ కింద బ్లాక్ కలర్ మార్క్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. అభి ఏం చేశాడంటే పెయింట్ బ్రష్ పొరపాటున జారి పడిపోయింది అభి వేసేటప్పుడు. దాని మీద నేను వైట్ పెయింట్ వేసి రెడ్ పెయింట్ వేసి అభి ఇంత చేస్తే లైక్ గోర్ అంత చేస్తే నేను దాన్ని కొండ అంత చేశాను. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి నాకే చాలా టైం పట్టింది.
ఇక్కడ వచ్చేసి నేను లీఫ్ పెట్టాక పైన లీఫ్ పక్కకు వచ్చింది కదా, అంటే అటు ఇటు ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రాస్ కట్ చేస్తున్నాను. పైన స్ట్రాబెర్రీ కూడా కొంచెం రెడ్ కలర్ చాట్ ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఎల్లో కలర్ షీట్స్ A4 షీట్స్ తీసుకున్నాను. అంటే స్ట్రాబెర్రీ మీద మార్క్స్ అంటే చిన్న చిన్న చుక్కలు ఉంటాయి కదా, వాటి కోసం అని స్ట్రాబెర్రీకి చుక్కల కోసం అని A4 షీట్స్ ఒక 3 షీట్స్ తీసుకున్నాను. తీసుకొని పంచింగ్ మిషన్ ఉంటుంది కదా, మిషన్తో ఇలా పంచ్ చేస్తూ ఉంటే రౌండ్గా కరెక్ట్గా రౌండ్ షేప్లో డాట్స్ లాగా పడతాయి అనమాట. పడినవన్నీ నేను ఫెవికిక్తో అంటించుకున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, భుజితలతో కూడా ఇవన్నీ చేపించాను నేను. చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ A4 షీట్తో పంచింగ్ మిషన్తో డాట్స్ అతికిచ్చాను కదా. నేను యూట్యూబ్లో ఎలా చూసానంటే ఎల్లో కలర్ A4 షీట్ మీద వాళ్ళు డైమండ్ షేప్ కట్ చేసి, అది చాలా లాంగ్ ప్రాసెస్. అంటే మనం ఒక్కొక్కటి ఎన్ని షేపులు కట్ చేసుకోవాలి, ఇప్పుడు లైక్ అదే 1 అవర్ పైన పట్టిద్ది. డైమండ్ షేప్స్ ఎన్ని కట్ చేసుకోవాలి అంత పెద్ద షీట్కి, అంత పెద్ద స్ట్రాబెర్రీ కంటే అని చెప్పి నేను ఇది చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పి ఇది ఎంచుకున్నాను. బాగా టర్న్ అవుట్ అయిందనమాట ఇది. అందులోనూ ఆ పంచింగ్ మిషన్తో ఆ ఎల్లో కలర్వి అలా చేస్తుంటే మా బుజ్జితల్లి బాగా ఎంగేజ్ అయ్యి బాగా యాక్టివ్ అయ్యి బాగా చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ స్ట్రాబెర్రీకి నేను క్యాప్ చేశాను, బుజ్జితల్లికి తల మీద క్రూన్ లాగా అలా చేశాను. అది కూడా బాగానే వచ్చింది, ఏం లేదు. దాన్ని కూడా జస్ట్ చిన్న రౌండ్గా దాని సైజ్ తీసుకొని రౌండ్గా షీట్ కట్ చేసుకొని పైన ఒక లీఫ్ లాగా అంటించాను. అది బాగానే వచ్చింది. మొత్తం ఓవరాల్ లుక్ కూడా చూపిస్తాను చూడండి. స్ట్రాబెర్రీ చేయడం అయిపోయాక మేము డిన్నర్ చేసేటప్పుడు నీకు నేర్పించిన 3 లైన్స్ చెప్పవే అంటే అది ఏదేదో చెప్పింది, దానికి తెలియకుండా రికార్డ్ చేశాను చూడండి. కరెక్ట్ ఏమన్నా రాంగ్ కరెక్టా? ఏంటది? బ్యాడ్ ఫుడ్ తింటే. నువ్వే చెప్పు. రాంగ్. మరి ఈ ఫుడ్ తింటే ఏంటా ఫుడ్? మ్యాంగో స్ట్రాబెర్రీ అది తింటే ఏంటివి? స్ట్రాబెర్రీ, మ్యాంగో, బనానా, స్ట్రాబెర్రీ, పైనాపిల్ అయ్యే తినాలి. అవేంటివి? ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్. ఇప్పుడు నువ్వు స్ట్రాబెర్రీ అదే చేసావు కదా, అలాగే మొన్న స్ట్రాబెర్రీ తిన్నావు కదా, అది కూడా ఈ స్ట్రాబెర్రీ. ఇది ఫ్యాన్సీ డ్రెస్ షో రేపు అనంగా ముందు రోజు నైట్ క్లిప్పింగ్స్ అనమాట. మాకు మెడలో హ్యాంగ్ చేయడానికంటే స్ట్రాబెర్రీ మెడలో వేసుకోవడానికి రిబ్బన్ కావాలి, ఆ రిబ్బన్ లేదనమాట. ఆ టయానికి వైట్ కలరే దొరికింది. బెటర్ మీకు రెడ్, గ్రీన్ ఆర్ పింక్ ఏదున్నా అది ప్రిఫర్ చేయండి. వైట్ కూడా బాగానే ఉంది, నాకు ఆ టైంలో అది దొరికింది, అది కట్టాను. బాగానే టర్న్ అవుట్ అయింది చూడండి. బాగానే టర్న్ అవుట్ అయింది, కానీ రెడ్, గ్రీన్, పింక్ ఆ కలర్స్ లేకపోతే వేరే కలర్కి వెళ్ళండి, అవి ఉంటే అవే ప్రిఫర్ చేయండి. My name is Kritika. I am studying UKG. I am strawberry. I am healthy to eat. My strawberry color is red. స్కూల్కి వెళ్ళే ముందు ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయించుకొని తీసుకెళ్ళాను. స్కూల్కి వెళ్ళాక మేడం రికార్డ్ చేసిన వీడియో పెట్టింది, కానీ చుట్టూ ఉన్న పిల్లల నాయిస్ ఎక్కువ ఉందని చెప్పి నేను మ్యూట్లో పెట్టేసి నేను చెప్తున్నాను. బాగానే చెప్పింది స్టేజ్ మీద, ఫియర్ లేకుండానే. నెక్స్ట్ నేను ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నౌ నెక్స్ట్ వ్లాగ్.